ఇంత బెంబేలెత్తిపోతున్నారు అంటే నిజంగా కరోనా ఏదైతే ఈ మహమ్మారి మొత్తం యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆవహించి లాక్డౌన్లని మనిషి రోగ నిరోధక శక్తి మీద దాడి చేసి దగ్గు జలుబు లాంటి చిన్నగా స్టార్ట్ అయినా కూడా మనిషి చనిపోయే వరకు వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక వైరస్ వచ్చింది లేదా ఏదైనా ఒక కొత్త రకమైనది కనుక్కున్నారు అది మళ్ళీ ప్రజలను అటాక్ చేస్తుంది అన్నప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా కూడా జనం బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. సరే, ఎందుకు అంటే రోగ నిరోధక శక్తి మీద కూడా ఈ జీబీఎస్ దాడి చేస్తుంది. ప్రధానంగా కూడా ఈ వ్యవస్థపై ఎంత దెబ్బతీస్తుందంటే నరాలపై దాడి చేయడం వల్ల పక్షవాతానికి కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అటు న్యూరాలజిస్టులు కానీ లేకపోతే డాక్టర్లు కానీ ఫిజిషియన్స్ కానీ చెప్తున్న అంశం. అలాగే ఈ గులియన్-బారీ సిండ్రోమ్ వ్యవహారం చూస్తే ప్రభుత్వ లెక్కల ప్రకారం కూడా ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 17 జీబీఎస్ కేసులు అధికారికంగా నమోదయ్యాయి. అనధికారికంగా ఇంకొక 10 ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరి ఎందుకు ఇంత తీవ్ర చర్చనీయాంశం అవుతుంది? భయపడాల్సిన అవసరం లేదు, ఇది ఎప్పటి నుంచో 1985 నుంచే ఉంది కదా, మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు భయపడుతున్నారు అన్న చర్చ కూడా ఉంది. కానీ తొలి మరణం నమోదైన నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ భయపడుతున్నారు. ఒక దెయ్యాన్ని చూసినంత స్థాయిలో దీన్ని చూసి భయపడుతున్నారు. ఇది అంటువ్యాధి కాదు, లక్షల్లో ఒకరికి వస్తుందని చెప్తున్నప్పటికీ కూడా దీనిపై విపరీతమైన చర్చ జరుగుతోంది. దీనిపై ఏకంగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మెడికల్ డిపార్ట్మెంట్తో కానీ అలాగే డాక్టర్లందరితో కూడా సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రజల్లో ఎటువంటి అవగాహన కల్పించాలి, అలాగే వైద్య సేవలు ఏమి అందుబాటులో ఉన్నాయి, మందులు ఇంజెక్షన్లు ఎంత మేర ఉన్నాయి, ఏవేవి అవైలబిలిటీ ఉన్నాయి, ఆరోగ్య శాఖ అధికారులతో కూడా సీఎం గారు నిన్న ప్రత్యేకంగా సమీక్షించి దీనిపై చర్చించారు. ప్రధానంగా ఇది ఆంధ్రప్రదేశ్లో 6 జిల్లాల్లో కేసెస్ నమోదయ్యాయి. విజయనగరం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, అనంతపురం ప్రధానంగా ఇది నమోదయ్యాయి. అలాగే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏమిటంటే మనకి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం జీబీఎస్లో మరికొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అంటే చేతి వేళ్ళు, కాలి వేళ్ళు, చీలమండలు అంటారు, అవి మణికట్టులో సూదులతో గుచ్చిన అనుభూతి ఈ గులియన్-బారీ సిండ్రోమ్ గనక అటాక్ అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. కాళ్లలో బలహీనత, క్రమంలో శరీరం పైభాగానికి అది వ్యాపిస్తుందని, చచ్చిపడిపోయే అవకాశం ఉందని, నడవడానికి మెట్లెక్కడానికి కూడా ఇబ్బందిగా ఉండొచ్చని, తర్వాత స్టామరింగ్ అంటే కొంచెం తడబాటు కానీ భయపడిపోవటం కానీ, మాట్లాడటం, నమలటం, మింగడం కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దృష్టి సమస్యలు ఉంటే కూడా కళ్ళు కూడా కదపలేని పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉందని, తీవ్రమైన నొప్పి, తిమ్మిరి, మూత్రాశయంలో సమస్యలు అని చెప్పి, హార్ట్ బీట్ హెచ్చుతగ్గులు అంటే రక్తపోటు బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం జీబీఎస్లో కనిపించే మరికొన్ని లక్షణాలని చెప్తున్నారు. అయితే ఇది చాలా అరుదుగా వస్తుంది, అంటువ్యాధి కాదు, భయపడాల్సిన అవకాశం లేదని చెప్తున్నప్పటికీ కూడా మరి దీనికి సంబంధించి అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది, ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో ఇది ఉంది, మరి తీసుకోవాల్సిన ఒకవేళ ఆ రాష్ట్రానికి వెళ్ళొస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇందులో ఉన్న లక్షణాలు ఏంటి, ప్రభుత్వం ఒకసారి ఇలాంటి కొత్త కొత్త వైరస్లు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెకానిజమ్స్ ఏంటి, ప్రధానంగా చికిత్స ఏమన్నా ఉందా, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ జీబీఎస్ టెర్రర్పై చర్చ ప్రారంభిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. చూస్తున్నాను.